నమస్తే నాగేశ్వర గారికి మనకి స్వాగతం. ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర గారు. ఈ తిరుమల లడ్డు అంశం రాజకీయాలనే కాదు సినీ పరిశ్రమలకు కూడా రచ్చకు కారణమవుతోంది సార్. సో పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కి స్పందిస్తూ ప్రకాష్ రాజ్ ఒక ట్వీట్ చేశారు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ చదివి వినిపిస్తాను ప్రేక్షకులకు. వీఆర్ ఆల్ deeply disturbed with the findings of animal fat, fish oil, pork fat and beef fat mixed in Tirupati Balaji Prasad. Many questions to be answered by the TTD board constituted by YCP government then. Our government is committed to take stringent action possible అని చెప్పి పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తే దానికి ప్రకాష్ రాజ్ కాస్త సెటరిక్గా ఒక ట్వీట్ చేశారు సార్. డియర్ పవన్ కళ్యాణ్, it has happened in state where you are a deputy CM. Please investigate, find out the culprits and take stringent action. Why are you spreading apprehensions and blowing up the issue nationally? We have enough communal tensions in the country thanks to your friends in the center అని చెప్పి కాస్త అంటే సెటరిక్గా చేశారు అని చెప్పి జన సైనికులు చెప్తున్న పరిస్థితి. సో దానికి నిన్న పవన్ కళ్యాణ్ మళ్ళీ రెస్పాండ్ అయ్యారు. సనాతన ధర్మం కోసం ప్రాణాలనైనా అర్పిస్తాం, సెక్యులరిజం అనేది వన్ వే కాదు టూ వే అంటూ ప్రకాష్ రాజ్ను ఉద్దేశించి మాట్లాడిన ఒకసారి బయట ప్లే చేయండి. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంటే అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు ఇట్స్ ఎ టూ వే. నాట్ 100 మంది కౌలు రైతులకు ఇచ్చాను, ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను. ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను, 25 లక్షలు 30 లక్షలు ఇచ్చాను, నేను ఇచ్చినవాడిని. నేను నాకు అన్య మతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని, క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని, చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని. నా టీచర్ చెప్పిన సూక్తి తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోట్ చేస్తూనే ఉంటాను. ఇది నా గౌరవం, ఇది నేను చూపించే గౌరవం. మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం రైట్ సార్. దీని మీద ప్రకాష్ రాజ్ కూడా రెస్పాండ్ అయ్యారు సార్. మీరు పవన్ కళ్యాణ్ గారు దయచేసి నా ట్వీట్ ఒకసారి సరిగ్గా చదివి అర్థం చేసుకోండి, నేను వచ్చి మళ్ళీ మీకు సమాధానం చెబుతాను అని చెప్పి ప్రకాష్ రాజ్ బయట. పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పింది ఏంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నది ఏంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. రైట్ సార్. పవన్ కళ్యాణ్ అండ్ ప్రకాష్ రాజ్ వీళ్ళిద్దరి మధ్య వివాదం. సెక్యులరిజం అన్న పదమే లేదు మీకు. మీరు చదివిన ప్రకాష్ రాజ్ ట్వీట్లో సెక్యులరిజం లేదు సార్. మెల్ల ఒకసారి చదవండి, కావాలంటే ప్రేక్షకులకు రాయాలి. ఎక్కడో సెక్యులరిజం గురించి ప్రకాష్ రాజ్ ప్రస్తావించలేదు, సెక్యులరిజం గురించి సమాధానం ఏది క్వశ్చన్ చేయలేదు కూడా. అవును, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇదంతా జరిగింది కాబట్టి దానిపైన విచారణ జరపండి, దోషుల్ని కఠినంగా శిక్షించండి అని కూడా అన్నాడు. అండ్ దీంతో పాటు దీన్ని ఇంత రచ్చ చేస్తున్నారు, దీన్ని జాతీయ స్థాయిలో రచ్చ చేసి ఇప్పటికే మీ మిత్రుల వల్ల అక్కడ ఆయన అన్నది బీజేపీ మీ మిత్రులు కదా అని, మీ మిత్రుల వల్ల దేశంలో మతపరమైన విద్వేషాలు ఆల్రెడీ ఉన్నాయి, మీరు దాన్ని ఇంకా పెంచకండి అన్నాడు. ఇంతకన్నా ఎక్కువ అనలే కదా. ఎక్కడ సెక్యులరిజం అన్న పదం తీయలేదు, సెక్యులరిజానికి విఘాతం కలిగిస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ అనలే. మీరు ఇప్పుడు ఆ ట్వీట్లో మాత్రం, అందుకే బహుశా ప్రకాష్ రావు నా ట్వీట్ చదవండి మళ్ళీ వస్తారన్నది. ఎందుకంటే ట్వీట్లో అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ వల్ల సెక్యులరిజానికి నష్టం జరుగుతుంది అన్న పదమే వాడితే తప్పే. ఎందుకంటే ఖచ్చితంగా తిరుపతి లడ్డు అపవిత్రం పైన మాట్లాడడం సెక్యులరిజానికి ఏమి వ్యతిరేకం కాదు. సెక్యులర్ ఉన్నోడు కూడా మాట్లాడాలి, ఎందుకంటే అది ఏ మత సాంప్రదాయాలైనా గౌరవించాలి కదా. కానీ పవన్ ఒకటి మీ మిత్రుల వల్ల అన్నాడు, అది పక్కకు పెడదాం. అది
ప్రకాష్ రాజ్ ఇది నోన్ యాంటీ బీజేపీ కనుక ఆయన డెఫినెట్గా పొలిటికల్ విమర్శ చేస్తాడు, అది రాజకీయపరమైన అంశం. ఇక అక్కడ అన్నదేంటి, ఇప్పటికీ ఇది మతపరమైన విద్వేషాలు దేశంలో ఉన్నాయి, లేవని ఎవరైనా చెప్పమనండి. భారతదేశంలో మా ధర్మ సంస్థ పేరిట హరిద్వార్లో జరిగింది ఏంటి, దేశమంతా జరుగుతున్నది ఏంటి, హిజబ్ అల్లర్లు ఏంటి, హలాల్ అల్లర్లు ఏంటి, దేశంలో అనేక రకాలైన ఇష్యూస్ పైన రోజు జరుగుతున్నదే కదా. సో మత విద్వేషాలు భారతదేశంలో జరగడం లేదు అని ఎవరైనా అనగలరా? సో మత విద్వేషాలు పెంచకండి అన్నారు. ఎందుకు అన్నాడు అంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ వివాదము అనేక రూపాలు సంతరించుకుంటుంది. ఇప్పుడు తాజాగా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. నిన్న కూడా నేను మాట్లాడిన నా ఛానల్లో పెట్టిన వీడియోలో కూడా చెప్పాను. ఆ వైరల్ ఏంటి అంటే, ఏఆర్ ఫుడ్స్ అని పాకిస్తాన్లో కంపెనీ ఉందట. క్వింట్ అనే వెబ్సైట్ వారు దాన్ని ఎక్స్పోజ్ కూడా చేశారు. మీరు క్వింట్లో ఉంటుంది చూడండి. సో ఏఆర్ డైరీ ఫుడ్ అనేది ఇప్పుడు నెయ్యి సప్లై చేసే కంపెనీ. ఇది తమిళనాడులోని దిండిగల్లోని కంపెనీ. కానీ ఏఆర్ ఫుడ్స్ అనే పాకిస్తాన్లో ఉన్న కంపెనీ డైరెక్టర్ల పేర్లు తీసి, వాళ్ళందరూ సహజంగానే పాకిస్తాన్లో ఉన్న కంపెనీ అంటే ముస్లింలే ఉంటారు, ఇది ముస్లింల కంపెనీకి నెయ్యి ఆర్డర్ ఇచ్చారు అని ప్రచారం జరుగుతుంది. ఇది మరి మత విద్వేషాలు పెంచదా? ఇది దేశంలో తీవ్రమైన అలజడిని సృష్టించదా ఇలాంటి వచ్చినప్పుడు? మరి దాన్ని కూడా ఖండించాలి కదా లౌకికవాదులం ఎవరమైనా. సో అలాగే ఇప్పుడు ఎక్కడికి స్టార్ట్ అయింది అది, తిరుపతి లడ్డులో జరిగినటువంటి కల్తీ అనే సమస్య. కల్తీ జూలై 16న బయటకు వచ్చింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెందిన సెంటర్ ఫర్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ వారు జూలై 9న శాంపిల్స్ పంపితే టీటీడీ వాళ్ళు జూలై 16న రిపోర్ట్ వచ్చింది. మరి సెప్టెంబర్ వరకు దాన్ని ఎందుకు ఆపారు? ఏ ప్రభుత్వం ఆపింది? 2 నెలల పాటు ఎందుకు ఆగింది అనేది ఇప్పుడు ఎవరికి అర్థం కాని అంశం అవుతుంది. జూలై 29th రోజు నాకు గుర్తు అనుకుంటా, నేను చదివిన మేరకు మీడియాలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ ఈవో ఇది బియాండ్ నార్మల్ కల్తీ కన్నా ఇంకా ఎక్కువ ఉంది, దీనిపైన మేము బ్లాక్ లిస్ట్ చేస్తామన్నారు. సో మరి వాళ్ళకి షోకాజ్ నోటీస్ పంపించారా? ఆ షోకాజ్ నోటీస్లో మీరు ఏమని మెన్షన్ చేశారు? కంపెనీకి పంపిన షోకాజ్ నోటీస్లో మీరు ఇందులో ఎనిమల్ ఫ్యాట్ ఉంది, ఎలా ఉంది అని అడిగారా? సో ఇవన్నీ క్వశ్చన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, దీనిపైన మరింత లోతుగా విచారణ జరపండి. ఎందుకంటే ఆ రిపోర్ట్లో ఏముందంటే అనేక ఇఫ్స్ అండ్ బట్స్ కూడా ఉంది. అంటే ఫాల్స్ నెగటివ్ స్కోప్ ఉంటుంది, మీరు పలానా అని రకరకాల కారణాల రీత్యా ఈ రిజల్ట్ ఫాల్స్ పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది అని కూడా రాశారు. అందువల్ల దీనిపైన కంప్లీట్గా విచారణ జరిపించి దోషుల్ని శిక్షించండి అన్నాడు. ప్రకాష్ రాజ్ ఏమన్నా దోషుల్ని కాపాడండి, తిరుపతి లడ్డు అపవిత్రం చేయనివ్వండి అని అనలేదు కదా. ఎక్కడ ఎవరంటారు? మనిషి అన్నవాడు ఎవడు అన్నాడు ఆ మాట. ఏ మనిషి కూడా తిరుపతి లడ్డు అపవిత్రం అవుతుంటే కావాలని ఏ మతం వాడైనా కోరుకో, నిజాయితీ ఉంటే. అందులో హిందువులు ఎట్టి పరిస్థితుల్లో కోరుకోరు. సో ఇవాళ ప్రతి హిందువు కోరుకునేది ఏంటంటే నిజం కాకుండా ఉండాలనే కదా కోరుకునేది. సో అందువల్ల విచారణ జరిపించండి, దోషుల్ని శిక్షించండి అనేది. 2 నెలల పాటు ఏదీ జరగలేదు. ఇప్పటి వరకు కూడా నాకు తెలిసినంత వరకు ఎఫ్ఐఆర్ దాఖలైనట్లేదు, సిట్టేస్తున్నారు ఇప్పుడు. మరి జూలై 16th రోజు మీకు రిపోర్ట్ వస్తే మీరు ఆల్రెడీ బ్లాక్ లిస్ట్ చేస్తారని జూలై 29th రోజే చెప్తే, మరి దానిపైన ఎందుకని మీరు అంతకుముందు సప్లై చేసి అది వాడి ఉంటే అదే కంపెనీ మీరు వెంటనే దానిపైన కేసు పెట్టాలి. లేదు వాడలేదు, రిజెక్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే బ్లాక్ లిస్ట్ చేస్తారు. సాధారణంగా నీకు ఒక కల్తీ వస్తువు వస్తుంది, అది నువ్వు రిజెక్ట్ చేస్తావు అంతే, బ్లాక్ లిస్ట్ చేస్తావు. ఇంకోసారి ఆ సప్లై దగ్గర తీసుకోవు, కేసు పెట్టరు అక్కడ. కానీ ఆల్రెడీ మనకు సప్లై చేసి మనం వాడుంటే కేసు పెడతారు. ఇప్పుడు అందరు అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు ఆల్రెడీ వాడుంటే వాడి మీద ఎందుకు కేసు పెట్టలేదు? వాడి మీద కేసు పెట్టి ఉండాలి కదా కంపెనీ పైన. సో మరి మీరు కేసు పెట్టక ఓన్లీ బ్లాక్ లిస్ట్ చేస్తే మరి అది వాడలేదా, రిజెక్ట్ చేశారా? రిజెక్ట్ చేయడానికి వివాదమే లేదు, వాడితేనే కదా వివాదం. సో అందువల్ల ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి కనుక విచారణ జరిపించండి. ఇప్పుడు దీన్ని ఎక్కడికి పోయింది, దీనికి వ్యక్తుల యొక్క మత విశ్వాసాల జోలికి కూడా పోయింది. ఆఖరికి టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి బిడ్డ పెళ్ళి క్రిస్టియన్ పద్ధతిలో జరిగిందా, హిందూ పద్ధతిలో జరిగిందా, నేను అది కూడా చూశాను. సో క్రిస్టియన్ పద్ధతిలో జరిగిందని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. మీ బాలకృష్ణుని అడగని మా కూతురు పెళ్ళికి వచ్చాడు, నేను ఆ బిడ్డ పెళ్ళి హిందూ పద్ధతిలో జరిగింది. సమస్య ఎవరి ఇంట్లో పెళ్ళి హిందూ పద్ధతిలో క్రిస్టియన్ పద్ధతిలో కాదు కదా. సమస్య తిరుపతి లడ్డులో దుర్మార్గంగా కల్తీ జరిగిందా జరగలేదా? కల్తీ జరిగితే దానికి కారకులు ఎవరు?
ఎందుకు జరిగింది, వాళ్ళను ఏమని ఎలా శిక్షిస్తారు, ఇది కదా కావాల్సింది. ఇంతవరకు ఎవరిపైన ఎవరిని అరెస్ట్ చేసినట్టే తెలియదు ఇప్పటి వరకు. మరి ఇప్పటి వరకు ఎవరు ఏవని, ఇందులో ఏటు ఎవరు, కేసు ఎక్కడ పెట్టారు, మీరు ఎక్కడ ఎవరిని అరెస్ట్ చేశారు, మరి ఇంత భయంకరంగా ఎనిమల్ ఫ్యాట్ కలిపిన ఆ కంపెనీ పైన ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆ కంపెనీ యజమానులను బ్లాక్ లిస్ట్ చేస్తే అయిపోతుందా? మీరు అలా భయంకరంగా ఎనిమల్ ఫ్యాట్ కలిపి పంపితే మీరు వాళ్ళను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఆ కంపెనీ యాజమాన్యాన్ని వెంటనే నిర్బంధించి కంపెనీ కన్ఫిస్కేట్ కావాలి కదా. ఇంతవరకు నాకు తెలిసినంతవరకు మన దగ్గర పేపర్లు చదివే కంపెనీకి ఆంధ్ర పోలీసు తమిళనాడులోని దిండిగల్కి వెళ్ళి ఆ నెయ్యి సప్లై చేసిన కంపెనీ ఏఆర్ డైరీ ఫుడ్స్ సీజ్ చేసినట్టు చదివారా మీరు ఎక్కడన్నా? మరి ఎందుకు చేయడం లేదనే నా క్వశ్చన్. ఇప్పటికీ అందరికీ అర్థం కానివస్తుంది. రాజకీయంగా మీరు చాలా చెప్తున్నారు అది, కానీ మొదలు జరగాల్సింది హిందువుల మనోభావాలు ఏంటి, ఇది జరిగిందా లేదా. మీరు పాలిటిక్స్ ఎక్కువ ఉన్నది, ఫ్యాక్ట్ తక్కువ ఉన్నది అనేది ఇప్పుడు ఆవేదన. పాలిటిక్స్ ఉండొచ్చు, తప్పలేదు, కాదని అన్నాను. ఒకవేళ నిజంగానే జరిగి ఉంటే ఆ జరిపిన దుర్మార్గాన్ని ఏం చేసినా తప్పలేదు, అందులో అనుమానమే ఉన్నదిగా. అసలు రోడ్డు మీద వదిలేయండి, జనమే చూసుకుంటారు. అలా చట్టం ఒప్పుకోకపోవచ్చు కానీ చెప్తున్నా. అందువల్ల దాంట్లో ఏమి ఇబ్బంది లేదు ఎవరికైనా. ఎందుకంటే ఇది ఏ మతంలో జరిగినా ఎందుకు ఊరుకుంటారండి, ఏ మతంలో జరిగినా ఊరుకోరు. అంటే హిందువులు కూడా ఎందుకు ఊరుకోవాలి? ఊరుకునే ప్రసక్తే లేదు. కానీ జరిగిందా జరగలేదా అనేది ఎస్టాబ్లిష్ కావాలండి. అందరికీ వచ్చిన ఆ సమస్య 2 నెలలు ఎందుకు కేసు పెట్టలేదు, ఇప్పటికీ ఎందుకు కేసు పెట్టలేదు, 2 నెలల దాకా దీన్ని ఎందుకు బయటికి చెప్పలేదు ఇప్పటి వరకు. ఆ ఏఆర్ ఫుడ్ యాజమాన్యం మరి సప్లై చేసి ఉంటే దాని మీద కేసు పెట్టి వాళ్ళని లోపలేయాలి కదా. ఇంతవరకు నాట్ ఎ సింగిల్ పర్సన్ ఇస్ అరెస్టెడ్, నాట్ ఎ సింగిల్ పర్సన్. ఎక్కడ ఎఫ్ఐఆర్ దాఖలైంది నాకు చెప్పండి, ఎక్కడ కేసులు సీరియస్గా ఇన్వెస్టిగేట్ అయ్యి ఛార్జ్షీట్ దాఖలైంది చెప్పండి. ఇప్పుడు జూలై 16 నుంచి ఇవాళ మనం ఆగస్టు సెప్టెంబర్ ఎండింగ్కి వస్తున్నాం కదా. మరి ఇద్దరికి ఎందుకు జరగలేదు? దోషులు శిక్షించండి, విచారణ జరపండి అని అన్నారు. దాంట్లో వివాదం ఏముంది? దాంట్లో సెక్యులరిజం ఎక్కడ ఉంది? 1 వే లేదు, 2 వే లేదు, ఒకటే వే. సెక్యులరిజం అనేది హిందూ మతానికి వ్యతిరేకం కాదు, ఆ మాట కలిసి ఏ మతానికి వ్యతిరేకం కాదు. సెక్యులరిజం అనేది రాజ్యానికి మతం ఉండద్దు అని. దీంట్లో మళ్ళీ సెక్యులరిజాన్ని తీసుకురావాల్సిన అవసరమే లేదు. ఇట్ ఈస్ నాట్ అ ఫైట్ బిట్వీన్ హిందూయిజం అండ్ సెక్యులరిజం కదా, ఇట్ ఇస్ అ ఫైట్ బిట్వీన్ పవిత్రత అపవిత్రత. ఇంతకన్నా వేరేది ఏముంది ఇందులో? అంటే తిరుపతి లడ్డు తయారీకి వాడుతున్నటువంటి నెయ్యి పవిత్రంగా కల్తీ లేకుండా ఉందా, కల్తీ జరిగిందా, ఇంతే. సో దీన్ని ఇక లార్జర్ ఇష్యూగా మార్చి, నేషన్ వైడ్ ఇష్యూగా మార్చి, నీకు మొత్తం దేశంలో అతిపెద్ద వివాదంగా దీన్ని తయారవుతుంది కనుక అది మంచిది కాదయ్యా దేశానికి. మొదలైతే విచారణ జరపండి, దోషులు శిక్షించండి. ఇది దేశవ్యాప్త ఇష్యూ కాదు. ఇప్పుడు ఎక్కడ దాకా పోయింది? రాజకీయాలు ఎలా ఉంటాయంటే డింపుల్ యాదవ్, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బృందావన్లో కూడా కల్తీ జరుగుతుందన్నారు. చూడండి ఎలా రెచ్చగొడుతుంటారో. రాజకీయాలు అలాగే ఉంటాయి. రాజకీయాల్లో 1 సైడ్ ఉండదు, 2 సైడ్స్ ఉంటుంది. ఒకరు ఇక్కడ రెచ్చగొడితే అక్కడ రెచ్చగొడతారు. సో ఇప్పుడు అది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం, ఆయన గుడిలో ప్రసాదాన్ని కల్తీ చేస్తారా? కూడా నమ్మలేం కదా. యోగి ఆదిత్యనాథ్ పైన ఏదైనా విమర్శించచ్చేమో, కానీ బుల్డోజర్లని దేవుని ప్రసాదాన్ని కల్తీ చేస్తానైతే ఎవరు ఊహించరు, విమర్శించరు సాధారణంగా. ఒకవేళ ఎక్కడన్నా జరిగినది యోగి ఆదిత్యనాథ్ వల్ల జరిగిందని అనలేం కదా, ఎందుకంటే ఆయనకు మతం పట్ల ఉన్న విశ్వాసాన్ని ఎవరు కాదంటారు. సో కానీ అక్కడ ప్రతిపక్షం సమాజ్వాదీ పార్టీ, సో వాళ్ళు ఏమంటారు, ఇది ఇలాంటి ఆరోపణలు బృందావనంలో కూడా వచ్చాయి, అసలు నిజంగా తేల్చాలి అంటున్నారు. సో ఇప్పుడు ఇది ఎక్కడెక్కడికో పోతుంది. ఆఖరికి అసలు దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణలు ఎందుకు ఉండాలి అనే డిబేట్ కూడా మొదలైంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో హిందూ రిలీజియస్ ఎండోమెంట్ చట్టాలు